నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలంగాణ జర్నలిస్టులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, తర్వాత ఈ వ్యవహారం, అటు నుంచి విమర్శలు, ఇటు నుంచి విమర్శలు, ప్రతి విమర్శల తర్వాత తెలంగాణ జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ చేసుకొని ఏకిపారేస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన కొన్ని వివాదాలను కూడా బయటకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లోని జన్వాడలో కోకాపేట సమీపంలో ఆయన ఒక 10 ఎకరాల ల్యాండ్ కి సంబంధించి ఇదంతా చెరువును ఆక్రమించుకొని భూమిని కొనుగోలు చేశారు అని జర్నలిస్ట్ అయితే ఈ వ్యవహారాన్ని బయటపెట్టడం జరిగింది. చెరువును ఆక్రమించుకున్నాడు. 3 దశల్లో ఆక్రమణ జరిగింది. 3 దశల్లోనూ రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా డాక్యుమెంట్లు చూపిస్తున్నాయి. చెరువేనంటారా? చెరువే. ఇప్పుడు చెరువా కాదా అనే చర్చ ఒక్కర్లేదు అది. ఎందుకంటే అది చాలా క్లియర్ గా ఆ చెరువు చెప్తున్నారు వాళ్ళు. చెప్పడం మాత్రమే కాదు, చెరువు పక్కన ఉన్నటువంటి ఇళ్ల మీద దాడులు చేశారుగా మీరు. ఇక్కడ సున్నం చెరువు ప్రాంతాల్లో హైడ్రా ఏం చేస్తోంది? హైడ్రా అపార్ట్మెంట్ల మీద కూడా దాడులు చేశారుగా. మూసి బఫర్ ఏరియాలో ఉన్నారు అని చెప్పి అపార్ట్మెంట్ మీద దాడులు చేసి చాలా మంది అపార్ట్మెంట్లను ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారుగా. ఇప్పుడు సున్నం చెరువు ఏరియాల్లో వాళ్ళకి కనీసం సామాను బయటకు తీసుకెళ్లే అవకాశం కూడా ఇవ్వకుండా దాడులు చేసి రోడ్ల మీదకి జనాల్ని లాగి వాళ్ళ బ్యాంకు లోన్స్ ఉన్నాయి ఆ ఇళ్ల మీద. బ్యాంకులు లోన్లు ఇచ్చినప్పటికీ ఇళ్లు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు కదా. ఇక్కడ హైడ్రా రంగనాథ్ గారికి పవన్ కళ్యాణ్కి ఒక కులబంధం కూడా ఉంది. దాన్ని కూడా చూడాలి. అంటే వారు కాపులే, వీరు కాపులే కనుక చూసి చూడనట్టు వ్యవహరించారా అంటే ఏం చెప్తారు వాళ్ళు సమాధానం? అందుకని అది కాన్షియస్గానే జరిగింది. వాళ్ళు పొలిటికల్ లాలూచి ఎవరో ఒకళ్ళతో పడి లోకల్ వాళ్ళతో ఆర్గనైజ్ చేసుకుని ఆ ప్రాపర్టీని అక్వైర్ చేశాడు ఆయన. అవతల వాళ్ళకి ఆ సమర్థత లేక ఈయనకి అమ్మేసినట్టున్నారు తక్కువ ధరకి. ఈయన కొనేసుకుని ఈయన పద్ధతిలో ఈయన దాన్ని క్లియర్ చేసుకున్నాడు. అంటే డిస్ప్యూట్ ల్యాండ్స్ కొనటం అనే ఒక టెక్నిక్ ఉంటుంది. తక్కువకి కొనుగోలు చేసి వాళ్ళు క్లియర్ చేసుకుంటారు వివాదాలు. అట్లా క్లియర్ చేసి తన వైపుకి మళ్లించుకున్నట్టుగా ఉంది అది. అందుకని ఇలాంటి భాగవతాలు ఇంకా ఎన్ని జరిగాయో చూద్దాము అనే ప్రయత్నం. అంటే తవ్వకాలు మొదలవుతాయి ఎప్పుడైనా సరే. అవతల నుంచి ఎప్పుడైతే యాక్షన్ మొదలైందో యువతల వైపు నుంచి కూడా ఒక యాక్షన్, ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ మొదలైంది. వాళ్ళు మాట్లాడటం కాకుండా కొంచెం చేతల్లోకి దిగి ఎక్కడెక్కడ ఆయనకు భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఆయనకున్న వ్యవహారాలు ఏమిటి తెలంగాణలో అనేదాన్ని ఒక రాడార్లోకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతుంది, ఇది అనివార్యం. దీన్ని అంటే ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, ఇప్పుడు ప్రారంభం పవన్ కళ్యాణ్తో జరిగింది. కానీ ఇతర నాయకులు, కూటమి నాయకులు ఇతర వ్యవహారాల గురించి కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. బలంగానే జరుగుతుంది ఇది. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తాను ఒక నిజాయితీ పరుడని, తన వద్ద ఏం ఆస్తులు లేవని ఈ తరహాలో ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన పార్టీ నిర్మాణానికి నిధులు వెచ్చించలేము, మనం కనీసం భోజనాలు పెట్టగలమా, పార్టీ నిర్మాణానికి అవసరమైనంత డబ్బులు లేవు, పార్టీ ఎన్నికలు జరపడానికి డబ్బులు లేవు అని మాట్లాడారు. అందుకే నేను పొత్తు పెట్టుకుంటున్నా అన్నారు. కానీ ఇటువైపు పెట్టుకుంటున్నానని చెప్పలేదు ఆయన. ఆయన మొదటి నుంచి ఆయన గొడవ ఏంటంటే పార్టీని నడపడానికి నా దగ్గర డబ్బులు లేవు, నేను సినిమాల్లో సంపాదించి పార్టీని నడపాలి, నా పార్టీ ఆఫీసులో ఎవరైనా టీ తాగాలన్నా, లేకపోతే మా ఇంట్లో ఆ పూట వంట జరగాలన్నా, బయట నుంచి కూరలు కొనుక్కొచ్చి వండాలన్నా నేను సినిమాల్లో సంపాదించాలి, సినిమాల్లో సంపాదన లేకపోతే నేను పార్టీని గాని ఇంటిని గాని నడపలేను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు జన్వాడ లాంటి ప్రాంతం, కోకాపేట లాంటి ప్రాంతంలో ఒక 10 ఎకరాలంటే చాలా ఎక్స్పోనెన్షియల్ నెంబర్ ఉంటుంది. ఆయన 2.5 కోట్లకో 3 కోట్లకో కొన్నానని చెప్తున్నాడు. కానీ దాని మార్కెట్ వాల్యూ ఒక్కొక్క ఎకరం దాదాపుగా 100 కోట్లు అయితే ఉంటుంది కదా. ఉండొచ్చు. అంటే 1000 కోట్లు ఆయన చూపించాడు. 5 కోట్లని ఒకసారి చూపించాడు, 2-3 కోట్లని ఒకసారి చూపించాడు. ఇలా దఫదఫాలుగా కొద్దిగా పెంచుకుంటూ ఏదేమైనప్పటికీ అది 7-8 కోట్ల లోపే ప్రొజెక్షన్ అవుతూ వస్తోంది. ఆయన అలా అంటే రకరకాల డ్రామాలు ఉంటాయి దీనిలో. అవినీతి, అలాగే తన ప్రాపర్టీస్ని తక్కువ చేసి చూపించటం, ఇవన్నీ
ఓకే. ప్రతి రాజకీయ నాయకుడు చేసే క్రీడలే. అదే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నాడు. ఆయన చాలా క్లియర్గా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చిరంజీవి గారి పార్టీ మూసేయటం అనే దాని పట్ల ఆయనకి వ్యతిరేకత ఉంది. అది అలా కొనసాగించి ఉంటే దాని లెగసీ చాలా బాగుండేది. అనవసరంగా షట్ డౌన్ చేశాం అనేది ఒక బాధ ఉంది ఆయనకి. ఆ బాధతోనే ఆయన జనసేన పెట్టాడు. రాజకీయాల్లో చాలా ఉంది డబ్బు అని అర్థమైంది ఆయనకి. ఇప్పుడు మొన్న ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు అంతా మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టులు, ఉద్యమకారులు, ప్రొఫెసర్ నాగేశ్వర్కి అండగా నిలిచిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఆంధ్ర ప్రాంత నేతలు మా మీద దాష్టీకం చూపిస్తున్న వ్యక్తుల వాళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, మీరు మా జోలికి వస్తే మేము వాటి జోలికి వెళ్లాల్సి ఉంటుంది, మీ ఇళ్లను ముట్టడిస్తామని కూడా చెప్పారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారా ఈ కంటిన్యూషన్ గా? హెరిటేజ్ గో బ్యాక్ అన్నారుగా ఆ రోజు. హెరిటేజ్ ప్రోడక్ట్స్ కొనకండి, బాయ్కాట్ హెరిటేజ్ అనే నినాదం వచ్చింది అక్కడ. ఆ నినాదం అంటూ హెరిటేజ్ అనేది ఎవరిదో అందరికీ తెలుసు, దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ నుంచి నడుస్తోంది అది దాని వ్యవహారం. ఇప్పటికీ ఆవిడ భువనేశ్వర్ గారు ఇక్కడే చూసుకుంటున్నారు దాన్ని. కనుక వాళ్ళ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏమి తక్కువ ఆస్తులు లేవు కదా, ఇక్కడ మురళీమోహన్ గారికి తక్కువ ఆస్తులు ఏమీ లేవు కదా. మరి వీళ్ళందరూ ఆంధ్ర ప్రాంతం వాళ్లే కదా. అంటే ఇంత ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద వాళ్ళు ఇంత తీవ్రంగా ట్రోల్ చేశారు, ఆయన్ని అవమానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కొంత ఇమిటేట్ చేసి హేళన చేయడం కూడా జరిగింది, హెచ్చరించడం కూడా జరిగింది. అంటే ఈ స్థాయిలో ప్రతిఘటన తెలంగాణ సమాజం నుంచి ఊహించలేదంటారా? ఇప్పుడు ఎందుకంటే ఆస్తులు మనకు వ్యవహారాలన్నీ ఇక్కడే ముడిపడి ఉన్నాయి, మన బిజినెస్లు, మనం కొంత సెన్సిటివ్ వ్యవహారం. వాళ్ళు అంతకంటే బలంగా భావించింది మనవాడే ఉన్నాడు అక్కడ పవర్ లో. కాబట్టి మనం నడిపించేయగలం అనేటువంటి ఒక అధికార మదానికి సంబంధించినటువంటి వ్యవహారం అది. అందుకని వాళ్ళు పెద్ద ఇబ్బంది పడాల, కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఏదో రకంగా అనుకూలమైన నాయకుడు ఉన్నాడు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు పుష్ప 2 వివాదం తర్వాత ఇక్కడ దాని పేరు ఏమిటి, ప్రీమియర్స్ ఉండవు, ప్రైస్ హైకులు ఉండవు అని చెప్పిన తర్వాత ఆయన మొదటిసారి ప్రీమియర్స్ కి ప్రైస్ హైక్ కి అనుమతి ఇచ్చిన సినిమా హరిహర వీరమల్. అక్కడ నుంచి ఓజీ అవన్నీ ఇచ్చుకుంటూనే వెళ్ళాడు ఆయన, ఏమీ అన్యాయం చేయలే. కాబట్టి ఈ విషయంలో కూడా తనకి అండగా నిలబడతాడు రేవంత్ రెడ్డి అని ఆయన అనుకున్నాడు. అనుకోవటంలో తప్పే ఉంది. అందుకని కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు ఆయన. తెలంగాణ ఉద్యమకారులు కానీ ఈ జర్నలిస్టులు కానీ వాళ్ళకి అనుకూలమైన పాలకుడు ఉన్నాడని కూడా వాళ్ళు వెనక్కైతే తగ్గటం లేదు. ఇది ఇప్పుడు ఆయనకు అనుకూలమని ఆయన అనుకున్నాడండి. వీళ్ళు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఆయన ఎక్స్పోజ్ చేయటం కదా ప్రోగ్రామ్. రేవంత్ రెడ్డి గారి ఇంటెగ్రిటీని ఎక్స్పోజ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ గా తీసేసుకున్నారు. మీకు సిన్సియారిటీ ఉంటే ఇమ్మీడియట్ గా ఆ భూమి ఏదైతే చూపించారో, చెరువు సిక్కం భూమి ఆక్రమణ గురించి ఏదైతే మాట్లాడారో అది సర్వే నంబర్లతో సహా పెట్టారు వాళ్ళు. అది వెరిఫై చేసి ఒకవేళ నిజమే అయితే మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి. అక్కడ ఏదన్నా నిర్మాణం ఉంటే బద్దలు కొట్టేసి మీ కంట్రోల్లోకి తీసుకోండి. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారు. తప్పదు కదా, తీయకపోతే ఎట్లాగా? లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదుర్కోవాలి కదా. ఆల్రెడీ మీడియా దాని మీద బురజల్లే ప్రయత్నం మొదలు పెట్టేసింది. అవేమీ లేవు, అవన్నీ ఊహాగానాలు. వీళ్ళు వాంటెడ్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కోసం ఇవన్నీ తవ్వితీస్తున్నారు, కానీ ఏమీ లేదు. దీని గురించి ఎవరు పట్టించుకోకండి అని మెయిన్ స్ట్రీమ్ మీడియా తన గైడెన్స్ తాను ఇస్తోంది. ఇస్తుండగా వీళ్ళు సోషల్ మీడియాలో యుద్ధాన్ని పెంచారు. అందుకని ఆల్రెడీ మీడియా లెవెల్లో యుద్ధం జరుగుతోంది ఇది ఆయన ఆస్తులకు సంబంధించి. రేపు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు బయటకు వస్తాయి, లోకేష్ గారికి కొన్ని ఆస్తులు బయటకు వస్తాయి, ఇంకొకరికి చిరంజీవి గారికి కొన్ని ఆస్తులు బయటకు వస్తాయి. ఇవన్నీ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎలాగూ జరుగుతుంది, అందరూ టార్గెట్ అవుతారు. వాళ్ళు ప్రాపర్గా వ్యవహరించకపోతే మాత్రం ఇది చాలా దూరం పెడుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.